ఈ అనంత విశ్వంలో ఉన్న జీవులన్నీ ప్రతి క్షణం జీవితాన్ని ఆస్వాదిస్తున్నాయి, ప్రకృతికి దూరంగా జరిగిన ఒక్క మనిషి తప్ప. సగటు మనిషికి కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతల్ని, ఆస్తిపాస్తుల్ని ఎల్లప్పుడూ కాపాడుకోలేమని తెలిసి భవిష్యత్తు గురించి నిత్యం ఆందోళన చెందుతూ, వర్తమానంలోని ప్రతి క్షణం సంఘర్షణతో, అన్నీ ఉన్నా ఏదో లేదన్న వెలితితో సంతోషాన్ని బయట ప్రపంచంలో వెతుకుతూనే ఉంటాడు. కంటికి కనిపించేవన్నీ క్షణికమైన సంతోషాన్ని మాత్రమే ఇస్తాయని తెలుసుకున్న మనిషికి శాశ్వతమైన సంతోషం కోసం అడుగులు పడాల్సింది బయటికి కాదు, లోపలికి. మనిషికి ఎవరో పెట్టిన పేరు, నిత్యం మారిపోయే శరీరం, ఈ రెండూ నేను కాదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఉత్పన్నమయ్యే ప్రశ్న, నేను ఎవరు? నేను ఎవరు తెలుసుకోవాలనే తపన ఉంటే ప్రకృతే మనకి మన అసలు రూపం ఏమిటో చూపిస్తుంది. మన శరీరం మట్టిలో కలిసిపోతున్న మనలోని చైతన్యం మాత్రం మరో రూపంలో అలానే ఉంటుంది. ప్రతి చెట్టులోనూ, పక్షిలోనూ, జంతువులోనూ ఉన్న అదే సూక్ష్మ చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది అని ప్రకృతిని దగ్గరగా గమనించినప్పుడు అర్థమవుతుంది. ఈ క్రమంలో మనలోనికి మనం తరచి చూసుకుని అదే చైతన్యాన్ని గమనించగలిగినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది.